హాయ్ అండి. ఈరోజు మీకోసం 'మూడు ముళ్ళ బంధం' పార్ట్ 2 మరి కథలోకి వెళ్తే, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒక క్షణం నవ్వించే విధి మరుక్షణం ఊహించని కన్నీళ్లను బహుమతిగా ఇస్తుంది. నిన్నటిదాకా ఒకరినొకరు కలుసుకోబోతున్నామన్న ఆనందంతో ఉప్పొంగిపోయిన ఆ రెండు హృదయాలు ఇప్పుడు తమ తమ కుటుంబాలను ఆదుకునే బాధలో పడి, కమ్యూనికేషన్ లేక, ఒకరికొకరు ఎక్కడ ఉన్నారో కూడా తెలియని నిస్సహాయ స్థితిలో కూరుకుపోయారు. ఆషాఢ మాసం తెచ్చిన దూరం వారి జీవితాల్లో ఒక శాశ్వతమైన అంధకారాన్ని నింపుతుందని వారు ఊహించలేకపోయారు. రాజమండ్రిలోని ఆసుపత్రి. రాత్రంతా ఐసీయూ బయట నేల మీద కూర్చుని ఏడుస్తున్న వెన్నెల కళ్ళు వాచిపోయాయి. తండ్రికి ఆపరేషన్ జరిగింది. కానీ ప్రాణపరిస్థితి ఇంకా దాటలేదు. డాక్టర్లు ఇచ్చిన మందుల చీటీలు పట్టుకుని జేబులో ఉన్న కొద్దిపాటి డబ్బుతో మందులు తెస్తూ, తల్లిని చెల్లిని ఓదారుస్తూ ఒక యాంత్రికమైన స్థితిలోకి వెళ్ళిపోయింది వెన్నెల. ఉదయం అయింది. సూర్య వస్తారన్న ఆశతో ఆసుపత్రి గుమ్మం వైపు చూస్తూనే ఉంది. కానతను రాలేదు. కనీసం ఫోన్ లేదు. మధ్యాహ్నం సమయంలో పక్కింటి వాళ్ళ ద్వారా అత్తగారింటికి ఫోన్ చేయించింది వెన్నెల. కానీ ఆ నెంబర్ పనిచేయటం లేదు అన్న సమాధానం మాత్రమే వచ్చింది. వెన్నెల గుండెల్లో ఎన్నో భయాలు. తన సూర్యకి ఏమైందో, ఆయన ఎందుకు రాలేదు, అసలు ఆ ఊర్లో ఏం జరిగిందో తెలియని ఆందోళన ఆమెను నిలువెల్లా దహించి వేస్తుంది. మరోవైపు ఉదయం సమయంలో సూర్య తమ తల్లిదండ్రులను తీసుకుని హైదరాబాద్ చేరుకున్నాడు. రాత్రంతా నిద్రలేని ప్రయాణం, గుండెలను తొలిచేస్తున్న అవమాన భారం రామచంద్రరావు గారిని మరింత కుంగదీశాయి. బస్సు దిగుతూ ఉండగానే ఆయనకు మళ్ళీ ఛాతీలో నొప్పి రావటం మొదలైంది. కంగారుగా సూర్య తన స్నేహితుడు రవికి ఫోన్ చేసి తండ్రిని నేరుగా ఒక చిన్న ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్ళాడు. అక్కడ డాక్టర్లు రామచంద్రరావు గారిని అడ్మిట్ చేసుకుని సెలైన్ ఎక్కించారు. స్ట్రెస్ వల్ల గుండె మీద విపరీతమైన భారం పడింది. కొన్ని రోజులు పూర్తి విశ్రాంతి అవసరం అని కరాఖండిగా చెప్పారు. ఆసుపత్రి బిల్లు కట్టడానికి సూర్య జేబులో చేయి వేస్తే ఉన్నది కేవలం 2,000 రూపాయలు మాత్రమే. తన బ్యాంక్ ఖాతా కూడా జప్తు చేయబడిందని అతనికి అర్థమైంది. ఒకప్పుడు 10 మందికి దానం చేసిన చేతులు ఇప్పుడు స్నేహితుడి ముందు సాయం కోసం చాపాల్సి వచ్చింది. బాధపడకు సూర్య, నా గది ఉంది, అక్కడ ఉందాం, నేను నీకు సాయం చేస్తాను అని రవి అతనికి ధైర్యం చెప్పాడు. కానీ సూర్య మనసు రాజమండ్రిలోనే ఉంది. వెన్నెల ఏమైపోయిందోనన్న తపన అతన్ని పిచ్చోన్ని చేస్తుంది. హైదరాబాద్ వచ్చిన రెండో రోజు తండ్రి కొద్దిగా కోలుకుంటూ ఉండడంతో సూర్య ఒక ఎస్టీడీ బూత్కి వెళ్ళి రాజమండ్రిలోని వెన్నెల పక్కింటి వాళ్ళ నెంబర్కి ఫోన్ చేశాడు. హలో, నేను సూర్యని మాట్లాడుతున్నా అండి. వెన్నెల వాళ్ళ ఇంట్లో ఉన్నారా అని ఆతృతగా అడిగాడు. అవతల వైపు నుంచి వచ్చిన సమాధానం సూర్య గుండెలను పిండేలా చేసింది. అయ్యా సూర్య గారు, మీరెక్కడున్నారు బాబు? ఇక్కడ మొన్న ఉదయం వెన్నెల వాళ్ళ నాన్నగారికి పక్షవాతం వచ్చి కింద పడిపోయారు. హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆపరేషన్కి చాలా ఖర్చు అయిందట. డబ్బులు లేక నిన్ననే వీధిలో ఉన్న వాళ్ళందరి దగ్గర అప్పులు చేశారు. మీకోసం వెన్నెల పిచ్చెక్కినట్టు ఎదురు చూస్తుంది. ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళారు. ఆయన్ని వేరే పెద్ద ఆసుపత్రికి మార్చాలని తీసుకెళ్లారట. ఎక్కడికి వెళ్ళారో నాకు సరిగ్గా తెలియదు బాబు. ఆ మాటలు వినగానే సూర్య చేతిలోని రిసీవర్ కింద పడిపోయింది. తన ప్రాణమైన వెన్నెల అంత కష్టంలో ఉంటే ఒక భర్తగా తాను ఆమె పక్కన లేనన్న అపరాధభావం అతన్ని కుంగదీసింది. వెన్నెల, నన్ను క్షమించు వెన్నెల. నువ్వు ఒంటరిగా అంత పెద్ద కష్టాన్ని ఎలా ఎదుర్కొంటున్నావు అంటూ అక్కడే గోడ కానుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు. వెంటనే రాజమండ్రి వెళ్ళాలని బస్టాండ్ వైపు అడుగులు వేయబోయాడు. కానీ అదే సమయంలో రవి పరిగెత్తుకుంటూ వచ్చాడు. సూర్య, మీ నాన్నగారికి మళ్ళీ బీప్ పడిపోయింది. డాక్టర్ నిన్ను అర్జెంటుగా రమ్మంటున్నారు అన్నాడు ఆందోళనగా. సూర్య కాళ్ళు అక్కడే ఆగిపోయాయి. ఒకవైపు ప్రాణాపాయ స్థితిలో ఉన్న కన్నతండ్రి, మరోవైపు కష్టాల్లో ఉన్న ప్రాణ సమానరాలైన భార్య. ఏం చాలో పాలుపోని దిగ్భ్రాంతి. తండ్రిని వదిలి వెళ్ళలేని పరిస్థితి. దేవుడా, ఎందుకింతటి కఠినమైన పరీక్ష? నా చేతులు ఎందుకు ఇలా కట్టేశావు అని మనసులోని ఆహాకారాలు చేశాడు. అటు రాజమండ్రిలో వారం రోజులు గడిచాయి. విశ్వనాథం గారికి ప్రాణాపాయం తప్పింది. కానీ ఆయన కుడివైపు శరీరం పూర్తిగా పడిపోయింది. మాట పడిపోయింది. లక్షల రూపాయల అప్పుల భారం ఆ కుటుంబం మీద పడింది.
ఒకరోజు వెన్నెల తన బంధువు ఒకరిని తీసుకొని తూర్పుగోదావరి జిల్లాలోని సూర్య ఊరికి బయలుదేరింది. తన భర్తకి ఏమైందో తెలుసుకోవాలన్న తపన. కానీ ఆ ఇంటి ముందుకు వెళ్ళగానే ఆమె ఆగిపోయింది. ఇంటి తలుపులకు పెద్ద తాళం వేసి ఉంది. గోడ మీద బ్యాంకు వారిచే జప్తు చేయబడింది అని ఒక పెద్ద బోర్డు తగిలించి ఉంది. వెన్నెలకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. చుట్టుపక్కల వారిని అడగ్గా సూర్య తండ్రి మోసపోయిన విషయం, వారికి అప్పులు మిగిలిన విషయం, అవమానం భరించలేక రాత్రికి రాత్రే ఊరు విడిచి వెళ్ళిపోయిన విషయం వెన్నెలకు తెలిసింది. ఆ మాటలు ఆమె చెవుల్లో ఇనుప సీసం పోసినట్టుగా అనిపించాయి. నా సూర్య ఎంత కష్టంలో ఉన్నాడు. కట్టుకున్న ఇల్లు పోయి తండ్రికి ఒంట్లో బాగోలేక ఆయనెంత నరకం అనుభవిస్తున్నారో కదా. నాతో ఈ విషయం చెప్పడానికి కూడా ఆయనెంత మొహమాట పడ్డారు. నేను ఆయన పక్కన ఉండి ధైర్యం చెప్పాల్సిన సమయంలో నా కుటుంబ కష్టాలతో నేను ఇక్కడ ఇరుక్కపోయాను అని వెన్నెల ఆ మూయబడిన ఇంటి తలుపులు పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. సూర్య ఎక్కడికి వెళ్ళాడు? ఆ ఊర్లో ఎవరికీ తెలియదు. అప్పటికి సెల్ ఫోన్ లేని కాలం. ఉత్తరాలు రాద్దామన్న అడ్రస్ లేదు. ఫోన్ చేద్దామంటే ఏ నెంబర్ లేదు. కేవలం కొన్ని వందల కిలోమీటర్ల దూరం. వారిద్దరి మధ్య ఒక దుర్భేద్యమైన గొల్ల మారిపోయింది. కాలం ఎవరి కోసం ఆగదు. నెమ్మదిగా నెలలు గడుస్తున్నాయి. హైదరాబాదులో ఒక చిన్న సింగిల్ బెడ్రూమ్ అద్దె ఇంట్లో సూర్య కుటుంబం తలదాచుకుంటుంది. రామచంద్రరావు గారు మంచానికి పరిమితమయ్యారు. సూర్య ఒక ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో గుమస్తాగా చేరాడు. ఉదయం 9 నుంచి రాత్రి 8 వరకు అదే పని. రాత్రి ఇంటికి వచ్చాక తండ్రికి సేవ చేయటం, తల్లికి సహాయంగా ఉండటం. అతని సంపాదన అంతా ఇంటి అద్దెకి, తండ్రి మందులకే సరిపోయేది. పగలు యంత్రంలో పనిచేసే సూర్య రాత్రి నిద్రపోవడానికి కళ్ళు మూసుకుంటే వెన్నెల జ్ఞాపకాలు అతన్ని ఉక్కిరిబిక్కిరి చేసేది. పాత ఊరి అడ్రస్కి వెన్నెలకెన్నో ఉత్తరాలు రాశాడు. వెన్నెల నాన్నగారి ఆరోగ్యం కుదుటపడగానే నేను వచ్చి నిన్ను తీసుకెళ్తాను, నన్ను అపార్థం చేసుకోకు అని కన్నీళ్లతో రాసిన ఆ ఉత్తరాలు తిరిగి వెనక్కి వచ్చేశాయి. కారణం వెన్నెల కుటుంబం ఆ ఇంటిని అమ్మేసి ఎక్కడికో వెళ్ళిపోయారు అన్న సమాచారం. అవును, రాజమండ్రిలో అప్పుల వాళ్ళ బాధ తట్టుకోలేక విశ్వనాథం గారి వైద్యం కోసం చేసిన అప్పులు తీర్చడానికి వెన్నెల కుటుంబం తమ సొంత ఇంటిని అమ్మేయాల్సి వచ్చింది. ఆ డబ్బుతో అప్పులు తీర్చి మిగిలిన కొద్దిపాటి డబ్బుతో రాజమండ్రికి దూరంగా ఉన్న ఒక పల్లెటూరులో ఒక చిన్న పెంకుటిల్లు అద్దెకు తీసుకుని అక్కడికి మారిపోయారు. వెన్నెలకు తన తండ్రి బాధ్యత, తల్లి డిగ్రీ చదువుతున్న చెల్లెలు పల్లవి బాధ్యత మీద పడింది. ఒకప్పుడు రాజమండ్రి మహాలక్ష్మి లాంటి వెన్నెల ఇప్పుడు తన కుటుంబాన్ని పోషించడానికి నడుం బిగించింది. తను చదువుకున్న బీఎస్సీ డిగ్రీతో ఆ పల్లెటూరులో ఒక చిన్న ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేరింది. ఉదయం 8 గంటలకి స్కూల్కి వెళ్ళి సాయంత్రం 5 గంటల వరకు పిల్లలకు పాఠాలు చెప్పటం, సాయంత్రం ఇంటికి వచ్చి ట్యూషన్లు చెప్పటం, పగలంతా తండ్రికి సేవ చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాం. వెన్నెలకు కూడా తన బాధను గుండెల్లోనే దాచుకుంది. ఆమెకు సూర్య మీద కోపం లేదు. ఆయన నన్ను మోసం చేయలేదు. పరిస్థితులు ఆయన్ను అలా మార్చాయి. నా నాన్నగారిని నేను వదిలిపెట్టలేనట్టుగాని తన నాన్నగారిని ఆయన ఎలా వదిలేయగలరు? ఎప్పటికైనా నా సూర్య నన్ను వెతుక్కుంటూ వస్తారు అన్న అపారమైన నమ్మకమే ఆమెను బతికిస్తుంది. సంవత్సరాలు దొర్లుతున్నాయి. ఆషాఢ మాసం వెళ్ళిపోయి 3 ఏళ్లు గడిచిపోయాయి. హైదరాబాద్లోని ఆ చిన్న గదిలో రాత్రి 12 గంటల సమయం. కరెంటు పోవటంతో ఉక్కపోతగా ఉంది. సూర్య కిటికీ పక్కన నిలబడి ఆకాశంలో ఉన్న నిలవంక వంక చూస్తున్నాడు. అతని జేబులో ఎప్పుడు వెన్నెల ఇచ్చిన ఆ చిన్న పాస్పోర్ట్ సైజు ఫోటో ఉంటుంది. దాన్ని బయటకు తీసి ఆ వెలుతురులో చూసుకుంటూ నిశ్శబ్దంగా కన్నీరు కార్చాడు. వెన్నెల, ఎక్కడున్నావు నువ్వు? కనీసం ఒక చిన్న కబురు పంపినా నీ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చేవాణ్ణి కదా. నా దరిద్రం నీకు కూడా అంటుకుంటుందేమోననే భయంతో నన్ను మర్చిపోవాలని నిర్ణయించుకున్నావా? కాదు, నా వెన్నెల అలా కాదు. నా వెన్నెల నా కోసమే పుట్టింది. నీ మెల్లో నేను కట్టిన తాళి నాకు తెలుసు. నీ కళ్ళల్లో నా మీద ఉన్న ప్రేమ నాకు తెలుసు. నిన్ను రాజమండ్రిలో వెతకడానికి 2 సార్లు వచ్చాను. కానీ నీ జాడ లేదు. ఎక్కడున్నా వెన్నెల? అదే సమయంలో అటు ఆ పల్లెటూరులో రాత్రిపూట పూరగుడిసె లాంటి ఆ పెంకుటింట్లో వెన్నెల మంచం మీద పడుకుని ఉంది. పక్కన చెల్లెలు పల్లవి నిద్రపోతుంది.
వెన్నెల మెల్లోని మంగళసూత్రం ఆమె గుండెల మీద ఉంది. ఆ సూత్రానికి ఉన్న పసుపు తాడు నల్లబడిపోయింది. కానీ ఆ మనసులో ఉన్న సూర్య మీద ప్రేమ మాత్రం ఏమాత్రం చెక్కు చెదరలేదు. తన 2 చేతులతో ఆ మంగళసూత్రాన్ని పట్టుకుని కళ్ళకద్దుకుంది వెన్నెల. పెళ్ళైన కొత్తలో పుట్టింటికి వెళ్లే ముందు సూర్యతో తను చెప్పిన మాటలు ఆమెకు గుర్తొచ్చాయి. ఒక్క నెల రోజులే కదా, శ్రావణం రాగానే మీరెలాగూ వస్తారుగా, బెంగ పెట్టుకోకండి. మీ వెన్నెల ఎప్పుడు మీ దాంట్లోనే ఉంటుంది. ఆ మాటలు గుర్తుకు రాగానే ఆమె కళ్ళ నుంచి కన్నీళ్లు ధారగా బుగ్గల మీదుగా జారి దిండును తడుపుతున్నాయి. 3 ఏళ్ళు అయిందండి. ఆ శ్రావణం ఎప్పటికి రానేలేదు. మీరు నా కోసం ఎక్కడో అక్కడ బాధపడుతూ ఉంటారని నాకు తెలుసు. మీ భారాన్ని నేను పంచుకోలేకపోతున్నానని నాకెంతో ఏడుపుగా ఉంది. మీ నాన్నగారిని, కుటుంబాన్ని ఈ స్థితిలో వదిలేసి నేను మిమ్మల్ని వెతుక్కుంటూ రాలేను. ఆ బ్రహ్మదేవుడు మనకింతటి శిక్ష ఎందుకు వేశాడండి? మన ప్రేమలో ఏమైనా పాపముందా? అంటూ నిశ్శబ్దంగా రోదించింది. సూర్య కుటుంబ పరిస్థితి క్రమంగా మరింత కష్టతరంగా మారింది. ఫైనాన్స్ కంపెనీలో వచ్చే జీతం చాలక రాత్రిపూట ఒక మెడికల్ షాప్లో పార్ట్ టైం పనికి చేరాడు సూర్య. ఉదయం నుంచి రాత్రి 11 గంటల వరకు కాయకష్టం. ఒకప్పుడు పట్టు బట్టలు వేసుకుని దర్జాగా తిరిగిన సూర్య ఇప్పుడు మాసిపోయిన చొక్కాతో, పీక్కపోయిన మొహంతో గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. తన యవ్వనం అంతా కుటుంబం కోసం, తండ్రి మందుల కోసం కరిగిపోతుంది. ఆ పరిస్థితుల్లో అన్నపూర్ణమ్మ గారు తన కొడుకు పడుతున్న కష్టాన్ని చూసి కన్నీరు మున్నీరు అవుతుండేది. ఒరే సూర్య, నా కోసం, మీ నాన్నగారి కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావురా. వెన్నెల ఏమైపోయిందో ఏంటో. అసలు ఆ పిల్ల పుట్టింటికి వెళ్ళిన సమయంలోనే ఇదంతా జరగాల. ఆ పిల్ల ఎంత అదృష్టవంతురాలు. అంతటి కష్టంలో ఆమె ఇరుక్కోకుండా దేవుడు కాపాడాడు. ఆమె కనుక ఇప్పుడు ఇక్కడ ఉంటే మన కష్టాలు చూసి తట్టుకోలేకపోయేదిరా అని ఒకరోజు బాధగా అంది అన్నపూర్ణమ్మ. అమ్మా, అలా అనకు. వెన్నెల నా పక్కన ఉంటే ఈ కష్టాలు నాకు కష్టాలుగానే అనిపించేవి కావు. తను నాకిచ్చే ధైర్యం ఏంటో నాకు తెలుసు. కానీ విధి ఆమెను నాకు దూరం చేసింది. ఆమె ఇప్పుడు ఎక్కడున్నా, ఎలా ఉన్నా సంతోషంగా ఉండాలని మాత్రమే కోరుకున్నానమ్మా అన్నాడు సూర్య అంతులేని స్థిరత్వంతో. ఇటు వెన్నెల జీవితం కూడా ఏమాత్రం పూల పాన్పులా లేదు. ఒకవైపు తండ్రికి రోజు తప్పించి రోజు ఫిజియోథెరపీ చేయించాలి. దానికి డబ్బులు కావాలి. పల్లవి డిగ్రీ పూర్తయింది. ఆమెకు ఒక చిన్న జాబ్ వచ్చింది. కానీ అది కుటుంబ పోషణకే మాత్రం సరిపోవటం లేదు. వెన్నెల పగలు బళ్ళో పిల్లలకు పాఠాలు చెబుతూ, రాత్రిపూట టైలరింగ్ చేస్తూ అదనపు ఆదాయం కోసం కష్టపడుతుంది. పల్లవి తన అక్క పడుతున్న కష్టాన్ని చూసి ఒకరోజు కన్నీళ్లు పెట్టుకుంది. అక్క, నీ జీవితం ఇలా అయిపోతుందేంటి? నాన్న కోసం, మా కోసం నువ్వు ఎప్పటికప్పుడు అరిగిపోతున్నావు. కనీసం బావగారు ఏమయ్యారో తెలిస్తే నీకంటూ ఒక జీవితం ఉండేది కదా అని బాధపడింది. వెన్నెల చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వులో ఎంతో వేదన దాగి ఉంది. పల్లవి, నా జీవితం నాదే. నేను మామయ్య గారి ఇంటి కోడల్ని. మీ బావగారు కట్టించిన తాళి నా మెల్లో ఉన్నంతకాలం నేను సుమంగల్నే. దూరం అనేది భౌతికంగానే కానీ మానసికంగా కాదు. ఆయన మనసులో నేను, నా మనసులో ఆయన ఉన్నంతకాలం మనం కలిసే ఉన్నట్టే. ఈ కష్టాలు ఎన్నాళ్ళు ఉంటాయి చెప్పు? ఏదో ఒక రోజు మళ్ళీ మనమంతా కలుసుకుంటాం అని చెల్లెలికి ధైర్యం చెప్పింది. తూర్పుగోదావరి జిల్లాకు సుదూరంగా ఉన్న ఆ చిన్న పల్లెటూరు. ఆ ఊరి శివర్లలో ఉన్న ఆ చిన్న పెంకుటిల్లే ఇప్పుడు వెన్నెల ప్రపంచం. ఒకప్పుడు పట్టుచీరలు, గాజుల గల్లగలలతో ఇల్లంతా కోకిల్లా తిరిగిన వెన్నెల ఇప్పుడు ఒక సాధారణ నూలు చీరలో పాలిపోయిన ముఖంతో కాలం నెట్టుకొస్తుంది. ఉదయం 5 గంటలకే ఆమె దినచర్య మొదలవుతుంది. తండ్రి విశ్వనాథం గారికి రోజువారీ పనులు చేయించడం, ఆయనకు మందులు వేయటం, స్నానం చేయించి కుర్చీలో కూర్చోబెట్టడం. పక్షవాతం వల్ల ఆయన కుడిభాగం పూర్తిగా చచ్చుబడిపోయింది. మాట కూడా సరిగ్గా రాదు. తన కూతురు పడుతున్న కష్టాన్ని చూసి ఆ తండ్రి కళ్ళు ప్రతిరోజు మూగగా రోదిస్తూ ఉంటాయి. అలా ఒకరోజు ఉదయం వెన్నెల తండ్రికి గంజి తాగిస్తుంది. ఆయన తన ఎడమ చేత్తో వణుకుతున్న వెన్నెల మెల్లోని మంగళసూత్రాన్ని పట్టుకున్నాడు. ఆయన కళ్ళల్లో అపరాధ భావం, అంతులేని దుఃఖం స్పష్టంగా కనిపిస్తున్నాయి. తన వల్లే కదా తన కూతురి జీవితం ఇలా నాశనమైంది. అల్లుడి దగ్గరికి వెళ్ళవలసిన పిల్ల ఇక్కడ తనకి సేవలు చేస్తూ బందీ అయిపోయింది అన్న ఆవేదన
ఆయన కన్నీళ్ల రూపంలో బయటకు వచ్చింది. వెన్నెల తండ్రి మనసులోని మాటను గ్రహించింది. ఆయన కన్నీళ్లు తుడుస్తూ ఎంతో స్థిరమైన గొంతుతో, నాన్న, ఎందుకలా ఏడుస్తున్నారు? ఆడపిల్లకు పెళ్ళైతే పుట్టింటి బాధ్యతలు తీరిపోతాయా? నా అత్తగారింట్లో ఏదో ఊహించని కష్టం వచ్చిందని వెతుక్కుంటూ వెళ్తే నా భర్త ఏ ఊర్లో ఉన్నారో, ఎలా ఉన్నారో తెలియలేదు. ఆయన పరిస్థితులు చక్కబడగానే నన్ను వెతుక్కుంటూ వస్తారు. ఈలోపు నా కన్న తండ్రిని నేను చూసుకోకూడదా? నాకు ఎలాంటి కష్టం లేదు నాన్న, మీరు బాధపడకండి అంటూ ఆ తండ్రిని గుండెలకు హత్తుకుంది. ఆ తర్వాత గబాగబా స్కూల్కు బయలుదేరింది వెన్నెల. ఆ ఊర్లో ఉన్న ఏకైక ప్రైవేటు స్కూల్లో ఆమె తెలుగు టీచర్. ఆ రోజు క్లాసులో పిల్లలకు సీత పరహారం పాఠం చెబుతుంది. రాముడికి దూరమైన సీతమ్మ పడే వేదనను వివరిస్తూ ఉండగా ఆమె గొంతులో తెలియని వణుకు మొదలైంది. శ్రీరాముడు తను వెతుక్కుంటూ వస్తానని సీతమ్మకు తెలుసు. ఆ నమ్మకమే ఆమెను అశోకవనంలో ప్రాణాలతో నిలబెట్టింది. పిల్లలు, నిజమైన ప్రేమ ఎప్పుడు భౌతిక దూరాన్ని లెక్క చేయదు. ప్రాణాలు ఎక్కడున్నా మనసులో ఒకరికొకరు తోడుగా ఉన్నంతకాలం ఆ బంధాన్ని ఎవరు విడదీయలేరు అని చెబుతూ ఆమె కళ్ళు చెమర్చాయి. పిల్లలు ఆశ్చర్యంతో ఆ వంక చూస్తున్నారు. వెన్నెల వెంటనే తన ఉద్వేగాన్ని అణుచుకొని చిరునవ్వు తెచ్చుకొని పాఠం ముగించింది. కానీ ఆ మనసంతా ఆ రాముల్లాంటి తన సూర్య చుట్టూనే తిరుగుతుంది. మీరెక్కడున్నారు సూర్యగారు? ఏ కష్టాల్లో ఉన్నారో, కనీసం భోజనం సరిగ్గా చేస్తున్నారో లేదో, మిమ్మల్ని చూసి 4 ఏళ్ళు దాటిపోయింది. నా కళ్ళు మీ రూపం కోసం ఎంతగా తపిస్తున్నాయో మీకు తెలుసా అని మనసులోని అనుకుంటూ బరువైన గుండెలతో ఇంటికి పయనమైంది. సాయంత్రం ఇంటికి రాగానే వెన్నెల మళ్ళీ కుట్టు మిషన్ ముందు కూర్చుంటుంది. ఊర్లో వాళ్ళ బట్టలు కొడుతూ వచ్చే కొద్దిపాటి డబ్బుతో ఇంటి ఖర్చులు నెట్టుకొస్తుంది. ఆ రోజు రాత్రి భోజనాలు అయ్యాక తల్లి పార్వతమ్మ ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వెన్నెల దగ్గరకు వచ్చింది. వెన్నెల, పల్లవి డిగ్రీ పూర్తయి ఇప్పుడు ఒక చిన్న ఉద్యోగం కూడా చేస్తుంది కదమ్మా. పక్క ఊరు నుంచి ఒక మంచి సంబంధం వచ్చింది. అబ్బాయికి సొంత పొలం ఉంది, ఇల్లు ఉంది. మన పల్లవిని చేసుకుంటా అంటున్నాడు. నాకేమో భయంగా ఉందమ్మా అంది పార్వతమ్మ ఆందోళనగా. వెన్నెల కుట్టు మిషన్ ఆపి తల్లి వంక చూసింది. అందులో భయపడ్డానికి ఏముందమ్మా? సంబంధం మంచిదైతే పల్లవికి పెళ్లి చేద్దాం. దాని జీవితమైనా ఒక దరికి చేరుతుంది. అది కాదే పిచ్చి తల్లి, నీ జీవితం ఇలా గాల్లో దీపంలా ఉంటే చెల్లికి పెళ్లి చేయటం ఏంటని అందరు అడుగుతారు. అయినా నీ భర్త అత్తమామలు ఎక్కడున్నారో తెలియదు. నిన్ను ఇలా వదిలేసి దానికి పెళ్లి చేస్తే నాకెలా ప్రశాంతం ఉంటుంది అంటూ కన్నీళ్లు పెట్టుకుంది పార్వతమ్మ. వెన్నెల తల్లి చేతులు పట్టుకొని, అమ్మ, నా జీవితం గాల్లో దీపం కాదు. నేను మామయ్య గారి ఇంటి కోడల్ని, సూర్యగారి భార్యను. నా మెల్లో ఆయన కట్టిన 3 ముళ్ళు ఇంకా బలంగానే ఉన్నాయి. ఏదో అనుకోని కష్టం వల్ల వారు ఊరు వదిలి వెళ్ళారు, కానీ నన్ను వదిలించుకోవాలని కాదు. నా భర్త మీద నాకు నమ్మకం ఉంది. ఆయన నన్ను వదిలిపెట్టరు. నేను ఎలాగూ ఒక పవిత్రమైన బంధంలో ఉన్నాను. నా కోసం పల్లవి జీవితాన్ని ఎందుకు ఆపాలి? దాని పెళ్ళికి ఎంత ఖర్చు అవుతుందో చెప్పు. నేను నా స్కూల్ యాజమాన్యం దగ్గర అప్పు తీసుకుంటాను. నా జీతంలో కట్ చేసుకుంటారు అని ఎంతో స్థిరంగా చెప్పింది. తల్లికి వెన్నెల పట్టుదల తెలుసు. తన కష్టాన్ని పక్కన పెట్టి కుటుంబం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న తన పెద్ద కూతుర్ని చూసి ఆ తల్లి మనసు ద్రవించిపోయింది. వెన్నెల తన కన్నీళ్లను ఎవరు కనిపించకుండా దాచి చెల్లికి పెళ్లి పనుల కోసం తన శక్తికి మించి కష్టపడడానికి సిద్ధమైంది. ఆమె ప్రేమ ఇప్పుడు కుటుంబ బాధ్యతనే ఒక గొప్ప త్యాగంగా రూపాంతరం చెందింది. అటు హైదరాబాద్ మహానగరంలో కాలం సూర్యను కూడా కఠినంగానే పరీక్షిస్తుంది. పగలంతా ప్రైవేట్ ఫైనాన్షియల్ కంపెనీలో లెక్కలు రాసుకునే గుమాస్తాగా, రాత్రి 10 గంటల వరకు మెడికల్ షాప్లో బిల్లింగ్ అసిస్టెంట్గా పనిచేస్తూ తన్ని తాను ఒక యంత్రంలో మార్చుకున్నాడు. అతని జీవితంలో ఆదివారం అనేది లేదు, పండగ అనేది లేదు. పాతకాలపు ఆ చిన్న అద్దె గదిలో వర్షం వస్తే కారుతున్న పైకప్పు కింద రామచంద్రరావు గారు మంచం మీద పడుకొని ఉన్నారు. ఆయన గుండె జబ్బుకు తోడు ఇప్పుడు కంటి చూపు కూడా మందగించింది. కొడుకు తన కోసం పడుతున్న శ్రమను చూసి ఆ తండ్రి గుండె పగిలిపోతుంది. ఒకరోజు రాత్రి 11 గంటలకు సూర్య ఇంటికి వచ్చాడు. బాగా అలసిపోయి ఉన్నాడు. అన్నపూర్ణమ్మ వేడివేడిగా అన్నం వడ్డించింది.
సూర్య ముద్ద కలుపుతూ ఉండగా మంచం మీద ఉన్న రామచంద్రరావు గారు లేచి కూర్చున్నారు. సూర్య, నా కోసం ఇక మందులు తీసుకురాకు. నేను బతికున్నంతకాలం నీ నెత్తురు తాగుతూనే ఉంటాను. నా వల్ల నీ జీవితం, నీ భవిష్యత్తు అన్నీ నాశనమైపోతాయి. కొత్తగా పెళ్ళైన నీ భార్యను కూడా నీకు దూరం చేసిన పాపాత్మునిరా నేను. ఆ రోజు నన్ను నమ్ముకొని ఆ స్నేహితుడు చేసిన మోసానికి శిక్ష అనుభవిస్తున్నది నువ్వు. నాకు చావైనా రావటం లేదురా దేవుడా అంటూ వెక్కి వెక్కేయటం మొదలుపెట్టింది. ఆ మాటలు సూర్య గుండెను సూదులతో పొడిచినట్టుగా అనిపించాయి. చేతిలో ఉన్న ముద్దను పళ్ళెంలో వదిలేసి గబాగబా తండ్రి దగ్గరకు వెళ్ళి ఆయన 2 చేతులను తన చేతుల్లోకి తీసుకున్నాడు. నాన్న, ఏమిటా మాటలు? మీరు నా కన్న తండ్రి. నన్ను పెంచి పెద్ద చేసి నా కోసం మీ జీవితాన్ని ధారపోశారు. ఇప్పుడు మీకు కష్టం వస్తే నేను చూసుకోకుండా ఇంకెవరు చూసుకుంటారు? ఒక మోసగాడి వల్ల మనకి ఈ పరిస్థితి వచ్చింది, కానీ ఇందులో మీ తప్పు ఏముంది నాన్న? దయచేసి ఇలా మాట్లాడి నన్ను మానసికంగా చంపకండి అని బతిమలాడాడు సూర్య. మరి మీ భార్య మాట ఏమిట్రా? పాపం, ఆ పిల్లకేం సమాధానం చెబుతావు? ఆషాఢ మాసం ఆ పిల్లకు శాశ్వత ఎడబాటుగా మారిపోయింది కదరా అంటూ అన్నపూర్ణమ్మ కూడా కన్నీళ్లు పెట్టుకుంది. సూర్య కళ్ళల్లో తీవ్రమైన బాధ కదలాడింది. కానీ వెంటనే ఆ బాధను దిగమింగుకొని ఒక చిరునవ్వు నవ్వాడు. అమ్మా, వెన్నెల ఎలాంటిదో మీకు తెలియదా? తన ఇంట్లో ఉంటే నాతో పాటు కష్టపడేది, మీ సేవలు చేసేది. కారణం నా దరిద్రం. నా కష్టాలు ఆ మహాలక్ష్మికి అంటుకోకూడదని బహుశా ఈ దేవుడు ఆ సమయంలో తన్ని పుట్టింటికి పంపించేశాడు. తనిప్పుడు రాజమండ్రిలో వాళ్ళ అమ్మ నాన్నలతో కనీసం 3 పూట్ల సుఖంగా భోజనం చేస్తూ ఉండి ఉంటుంది. నా కష్టాలు తీరి మన అప్పులన్నీ తీరిపోయి మళ్ళీ మన సొంత ఇల్లు మనం కొనుక్కున్న రోజున నేనే రాజమండ్రి వెళ్ళి ఆమె కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగి నా వెన్నెలను గౌరవంగా ఈ ఇంటికి తీసుకువస్తానమ్మా. అంతవరకు నా ప్రేమ నా గుండెల్లో భద్రంగా ఉంటుంది అని ఎంతో దృఢంగా చెప్పాడు. అది సూర్య నమ్మకం. తన కష్టాలు వెన్నెలకు తెలియకూడదన్న ఒక ఉదాత్తమైన ఆలోచన. ఆమె పుట్టింట్లో సంతోషంగా ఉందని అతను భావిస్తున్నాడు. కానీ అక్కడ వెన్నెల కూడా తన కుటుంబ బాధ్యతల కోసం తన్ను తాను అర్పించుకుంటుందన్న నిజం అతనికి తెలియదు. ఇద్దరు ఒకరి కోసం ఒకరు బ్రతుకుతూనే ఒకరి కష్టాలు మరొకరు తెలియకుండా కాలంతో యుద్ధం చేస్తున్నారు. సూర్య అబద్ధం చెప్పి తల్లిదండ్రులను ఓదార్చాడు, కానీ అతని మనసు మాత్రం ప్రశాంతంగా లేదు. అర్ధరాత్రి దాటింది. అందరు నిద్రపోతున్నారు. సూర్య మాత్రం గది బయట ఉన్న చిన్న బాల్కానీలోకి వచ్చి నిలబడ్డాడు. చలిగాలి వీస్తుంది. ఆకాశంలో చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. జోబులోంచి తన పర్సు బయటకు తీశాడు. అందులో జాగ్రత్తగా మడతపెట్టి ఉన్న ఒక కాగితం ఉంది. అది వెన్నెల ఆషాఢ మాసంలో అతనికి రాసిన మొదటి ఉత్తరం. మన దూరం అనేది కేవలం భౌతికమైంది మాత్రమే. మన మనసులు ఎప్పటికీ కలిసే ఉంటాయి. ఆ అక్షరాలను వేలుతో తడుముకుంటూ సూర్య కళ్ళలోంచి నీళ్లు జలజల రాలాయి. 4 ఏళ్ళు దాటిపోయింది వెన్నెల. నీ వయస్విని, నీ నవ్వు చూసి 4 ఏళ్ళు దాటిపోయింది. నీకు మాట ఇచ్చి నేను వెనక్కి రాలేదని నా మీద కోపంగా ఉన్నావా? నన్ను అసహించుకుంటున్నావా? నేను రాజమండ్రిలో వెతికినప్పుడు మీ ఇల్లు అమ్మేశారని తెలిసింది. ఎక్కడికి వెళ్ళారు వెన్నెల? కనీసం నువ్వు ఎక్కడున్నావో తెలిస్తే దూరం నుంచైనా నిన్నొక్కసారి చూసుకొని నా ప్రాణాలు నిలుపుకునేవాణ్ణి కదా అంటూ ఆ నిశ్శబ్ద రాత్రిలో రోదించాడు సూర్య. తన కన్నీళ్లు ఆ ఆకాశంలో ఉన్న వెన్నెలకు చేరుతాయేమో అన్నట్టుగా చంద్రుడి వైపు చేతులు చాచాడు. అదే రాత్రి అటు పల్లెటూరులో వెన్నెల కుట్టు మిషన్ ముందు కూర్చొని పల్లవి పెళ్లి కోసం బట్టలు కుడుతుంది. కరెంట్ లేకపోవడంతో చిన్న కిరోసిన్ దీపం వెలుతురులో కళ్ళు అప్పగించి పనిచేస్తుంది. సూది గుచ్చుకొని ఆమె వేలికి రక్తం వచ్చింది. ఆ రక్తం చుక్కను చూస్తుంటే ఆమెకు పెళ్ళైన కొత్తలో సూర్య తన కోసం గాజులు తొడుగుతూ వేలు కట్ చేసుకున్న సంఘటన గుర్తొచ్చింది. ఆ రోజు సూర్య వేలికి రక్తం వస్తే తాను కంగారు పడితే సూర్య నవ్వుతూ, నా రక్తంలో ప్రతి బొట్టులోనూ నీ పేరు రాసి ఉంది వెన్నెల అని అన్నాడు. ఆ జ్ఞాపకం రాగానే వెన్నెల మనసు పిండేసినట్టయింది. కుట్టు ఆపేసి ఆ దీపం వెలుతురులో చేతులు జోడించి కళ్ళు మూసుకుంది. ఆ దేవుడు నన్ను ఎంత కష్టపెట్టినా భరిస్తాను, కానీ నా సూర్య గారిని చల్లగా చూడు తండ్రి. ఆయన ఎక్కడున్నా
ఏ పరిస్థితిలో ఉన్నా ఆయనకి ఆయురారోగ్యాలు ప్రసాదించు. నా చెల్లెలి బాధ తీరిపోగానే ఈ లోకంలో ప్రతి అణువును వెతికైనా నా భర్తని నేను చేరుకుంటాను. నా ప్రాణాలైనా వదులుతాను, కానీ నా సూర్యని నేను వదులుకోలేను అని మనస్ఫూర్తిగా ప్రార్థించింది. ఇద్దరి మనసులు ఒకే తీగపై మోగుతున్నాయి. ఇద్దరి లక్ష్యం ఒకటే, కానీ వారిద్దరి మధ్య ఉన్న పరిస్థితులు ఒక దుర్భేద్యమైన అడ్డుగోడలా నిలిచాయి. వెన్నెల తన చెల్లి భవిష్యత్తు కోసం, తండ్రి కోసం పగలు రాత్రి కష్టపడుతూ ఉంటే, సూర్య తన తల్లిదండ్రుల ప్రాణాలు నిలబడడం కోసం, పోయిన పరువును ఇంటిని దక్కించుకోవడం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నాడు. ఆ పల్లెటూరులో ఒక చిన్న గుడి, ఆ గుడి మండపంలోనే వెన్నెల చెల్లెలు పల్లవి వివాహం ఎంతో నిరాడంబరంగా జరుగుతుంది. పల్లవికి వచ్చిన సంబంధం చాలా మంచిది. ఆ అబ్బాయికి సొంత పొలం, మంచి ఉద్యోగం ఉన్నాయి. ఆ వివాహానికి కావలసిన ఖర్చులన్నీ వెన్నెల తన భుజాలపై వేసుకుంది. తను పనిచేస్తున్న స్కూల్ యాజమాన్యం దగ్గర తన భవిష్యత్తు జీతాన్ని తాకట్టు పెట్టి మరీ అప్పు తెచ్చింది. రాత్రింబవళ్ళు కుట్టు మిషన్ మీద పనిచేసి కూడబెట్టిన ప్రతి రూపాయిని చెల్లెల ఆనందం కోసమే ఖర్చు పెట్టింది. పెళ్లిపీటల మీద కూర్చున్న పల్లవి ముఖంలో ఆనందం కంటే తన అక్క పడుతున్న కష్టాన్ని చూసి కలుగుతున్న బాధే ఎక్కువగా ఉంది. పక్షవాతంతో చక్రాల కుర్చీకి పరిమితమైన తండ్రి విశ్వనాథం గారు ఒక పక్కన కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్నారు. తల్లి పార్వతమ్మ బంధువులను ఆహ్వానిస్తూ బిజీగా ఉంది. వెన్నెల మాత్రం పాద్దైపోయిన ఒక నూలు చీర కట్టుకుని చేతికి 2 గాజులు మాత్రం వేసుకుని పెళ్లి పనులను దగ్గరుండి చూసుకుంటుంది. ఒకప్పుడు రాజమండ్రిలో మహాలక్ష్మిలా వెలిగిపోయిన వెన్నెల ఇప్పుడు తన చెల్లెలి జీవితాన్ని వెలిగించడానికి ఒక మైనపు ఒత్తులా కరిగిపోతుంది. మంగళధారణ సమయం వచ్చింది. పురోహితుడు మంత్రాలు చదువుతున్నాడు. సన్నాయి మేళం మోగుతుంది. ఆ శబ్దాలు వింటుంటే వెన్నెల మనసు ఒక్కసారిగా 6 ఏళ్ల వెనక్కి వెళ్ళింది. సూర్య తన మెల్లో 3 ముళ్ళు వేసిన క్షణం ఆమె కళ్ళ ముందు కదలాడింది. తన మెల్లోని పసుపు తాడును చేతితో గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకొని తన భర్తను తలుచుకుంది. మీరెక్కడున్నా సంతోషంగా ఉండాలండి. నా బాధల్లో ఒకటి రోజుతో తీరిపోయింది. ఇక నాకున్న ఏకైక కోరిక మిమ్మల్ని చేరుకోవడమే అని మనసులోని అనుకొని కన్నీరు కార్చింది. పెళ్లి తంతు ముగిసింది. అప్పగింతల సమయం. పల్లవి వెక్కి వెక్కి ఏడుస్తూ వెన్నెలను వాటేసుకుంది. అక్క, నా కోసం నీ జీవితాన్ని త్యాగం చేశావు. నాన్నను నన్ను బతికించడం కోసం నువ్వు పడుతున్న నరకం నాకు తెలుసు. కనీసం ఇప్పటికైనా నీ గురించి నువ్వు ఆలోచించక్క. బావగారు ఎక్కడున్నారో వెతుకు. నీకు దరిద్రం, ఈ కష్టాలు వద్దు. నువ్వు సంతోషంగా ఉండాలి అని బతిమలాడింది పల్లవి. చెల్లెలి కన్నీళ్లు తుడుస్తూ వెన్నెల ఎంతో స్వచ్ఛంగా నవ్వింది. పిచ్చిదానా, నా బాధను నేను నిర్వర్తించాను. అందులో త్యాగం ఏముంది? నువ్వు సంతోషం కాపురం చేసుకో. మీ బావగారిని నేను వెతకాల్సిన పనిలేదు. ఆయన ప్రేమ నా మీద నిజమైతే ఆ దేవుడు ఆయన్ను నా దగ్గరకు తీసుకొస్తాడు. నా ప్రాణం ఉన్నంత వరకు నేను ఆయన కోసం ఎదురు చూస్తాను అని చెల్లెల్ని సాగనంపింది. పల్లవ అత్తగారింటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ పెంకుటిల్లు మరింత బోసిపోయింది. విశ్వనాథం గారు కూతుర్ని చూసి మూగగా రోదిస్తున్నారు. వెన్నెల తండ్రి దగ్గరకు వెళ్ళి ఆయన కాళ్ళ దగ్గర కూర్చుని ఆయన చేతులను తన తల మీద పెట్టుకుని కుమిలి కుమిలి ఏడ్చింది. ఇన్నాళ్ళు తన చెల్లెలి భవిష్యత్తు కోసం ఆపుకున్న తన కన్నీళ్ల కట్టలు తెంచుకున్నాయి. ఆ రాత్రి ఆ పల్లెటూరి ఇల్లు వెన్నెల ఆవేదనకు మూగ సాక్షిగా మిగిలిపోయింది. అటు హైదరాబాదులో సూర్య కుటుంబం పరిస్థితి ఇప్పుడిప్పుడే కాస్త కుదిరపడుతుంది. 4 ఏళ్లుగా సూర్య పగలు రాత్రి చేసిన కఠోరసం వల్ల బ్యాంక్ అప్పుల్లో సింహభాగం తీరిపోయింది. ఫైనాన్స్ కంపెనీలో సూర్య నిజాయితీని, కష్టపడే తత్వాన్ని మెచ్చుకున్న యజమాని అతనికి ప్రమోషన్తో పాటు జీతం కూడా పెంచాడు. రామచంద్రరావు గారి ఆరోగ్యం కూడా ఇప్పుడు నిలకడగా ఉంది. ఇన్నాళ్లకు వారి జీవితంలో ఒక చిన్న వెలుగురేఖ కనిపించింది. ఒక ఆదివారం ఉదయం సూర్య తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి కూర్చున్నాడు. అతని మొహంలో ఒక తెలియని స్థిరత్వం ఉంది. నాన్న, మన అప్పులు దాదాపుగా తీరిపోయాయి. ఇంకో 7 ఏడాదిలో పూర్తిగా విముక్తి పొందుతాం. మీ ఆరోగ్యం కూడా బాగానే ఉంది కదా. నేను రేపు రాజమండ్రికి వెళ్దామనుకున్నాను అని అన్నాడు. ఆ మాట వినగానే అన్నపూర్ణమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రామచంద్రరావు గారు కొడుకు వంక భారంగా చూశారు. వెళ్ళురా సూర్య, వెళ్ళు. ఆ ఇల్లాలికి మనం చేసిన అన్యాయం అంత ఇంత కాదు. తన పుట్టింట్లో సంతోషంగా ఉండి ఉంటుందనుకొని ఇన్నాళ్ళు మనం సరిపెట్టుకున్నాం. కానీ ఆడపిల్లకు భర్తకు మించిన సంతోషం ఏముంటుంది?
వెళ్ళి ఆ మహాలక్ష్మిని బతిమలాడుకొని మన పరిస్థితిని వివరించి తీసుకురాం. నా కోడలు ఈ ఇంట్లో అడుగు పెడితేనే నా మనసుకు శాంతి అన్నారు రామచంద్రరావు గారు. సూర్య మనసు ఉప్పొంగిపోయింది. 4 ఏళ్లుగా గుండెలో దాచుకున్న వెన్నెల జ్ఞాపకాలు ఒక్కసారిగా కట్టలు తెంచుకున్నాయి. మరుసటి రోజే రాజమండ్రికి రైలెక్కాడు సూర్య. ఆ రాత్రి రైలు ప్రయాణంలో అతనికి నిద్ర పట్టలేదు. తన కష్టాలు వెన్నెలకు తెలియకూడదని ఇన్నాళ్ళు ఆగాడు. ఇప్పుడు కాస్త స్థిరపడ్డాడు. వెళ్ళి తన భార్య ముందు నిలబడి, వెన్నెల, నేను వచ్చేశాను. ఇక మనల్ని ఎవరూ విడదీయలేరు అని చెప్పాలని అతను ఎన్నో కళ్ళు కంటున్నాడు. ఉదయం రాజమండ్రి రైల్వే స్టేషన్లో దిగాడు సూర్య. ఆ ఊరి గాలి పీల్చగానే వెన్నెల పరిమళం అతని మనసును తాకినట్టు అనిపించింది. రైల్వే స్టేషన్ నుంచి ఆటో తీసుకుని నేరుగా గోదావరి గట్టున ఉన్న వెన్నెల పాత ఇంటి వీధికి చేరుకున్నాడు. ఆ ఇంటి ముందుకు వెళ్ళగానే అతని గుండె వేగం పెరిగింది. కానీ ఆ ఇంటికి వేరే రంగు వేసి ఉంది. గుమ్మం ముందు వేరే వాళ్ళ పేర్లతో బోర్డు ఉంది. సూర్య కంగారుగా లోపలికి వెళ్ళాడు. అక్కడ ఒక కొత్త కుటుంబం అద్దెకు ఉంటుంది. అయ్యా, ఇక్కడ విశ్వనాథం గారు ఉండేవారు కదా, వారెక్కడికి వెళ్ళారు అని అడిగాడు సూర్య. వాళ్ళు వింతగా చూసి, మాకు తెలియదండి, మేము ఈ ఇంటికి వచ్చి 3 ఏళ్ళు అవుతుంది. ఈ ఇల్లు కొనుక్కున్న ఓనర్ మాకు అద్దెకిచ్చారు. పాత వాళ్ళ గురించి మాకు ఎలాంటి సమాచారం లేదు అని చెప్పారు. సూర్యకేం చేయాలో పాలుపోలేదు. పక్కనే ఉన్న కిరాణా కొట్టు దగ్గరకు వెళ్ళాడు. ఆ కొట్టు అతను ఎప్పటినుంచో నడుపుతున్న పెద్ద అయింది. సూర్యని చూడగానే ఆ పెద్దాయన గుర్తుపట్టాడు. నువ్వు వెన్నెల భర్తవు కదూ, సూర్య కదా నీ పేరు అన్నాడు ఆశ్చర్యంగా. అవును తాతగారు, నేనే. మా అమ్మయ్య వాళ్ళు ఇల్లు అమ్మేశారని తెలిసింది. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో మీకు తెలుసా? కనీసం వాళ్ళ అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఉందా అని ఎంతో ఆతృతగా అడిగాడు సూర్య. ఆ పెద్ద ఆయన సూర్య వంక జాలిగా చూశాడు. బాబు, నువ్విప్పుడు వచ్చావా? 5 ఏళ్ల క్రితం జరగవలసిన ప్రమాదం అంతా జరిగిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఎవరికి తెలియదు అని అన్నాడు. సూర్య గుండెల్లో ఏదో తెలియని భయం మొదలైంది. ప్రమాదమా? ఏమైంది తాతగారు? వెన్నెలకేమైంది? ప్లీజ్ నాకేం దాచకుండా చెప్పండి అని బతిమలాడాడు సూర్య. కిరాణా కొట్టు తాతగారు సూర్యని ఒక స్టూల్ మీద కూర్చోబెట్టి అసలు నిజం చెప్పటం మొదలుపెట్టాడు. ఆ మాటలు సూర్య జీవితాన్ని సమూలంగా కుదిపేయబోతున్నాయని అతనికి తెలియదు. నువ్వు వెన్నెలను తీసుకెళ్ళడానికి శ్రావణమాసం మొదటి రోజు వస్తానని చెప్పాడట కదా. ఆ రోజు ఉదయం వెన్నెల నీ కోసం గుమ్మంలో కళ్ళు కాయల కాసేలా ఎదురు చూస్తుంది. సరిగ్గా అదే సమయానికి వాళ్ళ నాన్నగారికి పక్షవాతం వచ్చి కుప్పగొలిపోయారు. సగం ప్రాణం పోయిన ఆయన్ని తీసుకుని వెన్నెల వాళ్ళమ్మ హాస్పిటల్ చుట్టూ తిరిగారు. లక్షల రూపాయలు అప్పులు చేశారు. నీకోసం 10 సార్లు ఫోన్ చేసిందా తల్లి. కానీ అటువైపు మీ ఇల్లు జప్తు అయిందన్న నిజం ఆమెకు తెలియదు కదా అన్నాడు తాత. సూర్య కళ్ళు పెద్దవయ్యాయి. శ్వాస ఆగిపోయినంత పనైంది. ఏంటి తాతగారు మీరు చెబుతున్నది? మామయ్య గారికి స్ట్రోక్ వచ్చింది. నేను రావాలనుకున్న రోజేనా? గొంతు వణుకుతూ ఉండగా అడిగాడు సూర్య. అవును బాబు, మీకేమో అక్కడ బ్యాంకు వాళ్ళ గొడవ, ఇక్కడేం వీళ్ళకి ఈ ప్రాణాపాయం. ఇద్దరి జీవితాల్లో ఒకే రోజు ప్రళయం వచ్చింది. మీరెందుకు రాలేదు? మీకేమైంది తెలియక వెన్నెల పిచ్చెక్కిపోయింది. తండ్రి ఐసీలో ప్రాణాపాయ స్థితిలో ఉంటే భర్త జాడ తెలియక ఆ పసిపిల్ల పడ్డ నరకం అంత ఇంత కాదు. మీరేమో పరువు కోసం రాత్రికి రాత్రి ఊరు వదిలి వెళ్ళిపోయారని ఆమె కొద్ది రోజుల తర్వాత తెలిసింది అని చెప్పాడు. సూర్య అక్కడే తల పట్టుకుని కూర్చుండిపోయాడు. అతని కళ్ళల్లోంచి కన్నీళ్లు జలా రాలుతున్నాయి. తానిన్నాళ్ళు ఏమనుకున్నాడు? వెన్నెల పుట్టింట్లో సంతోషంగా 3 పూటలా సుఖంగా తింటూ ఉంటుందనుకున్నాడు. తన కష్టాలు ఆమెకు చెప్పకుండా ఓ గొప్ప త్యాగం చేస్తున్నానని భ్రమపడ్డాడు. కానీ నిజానికి తానిక్కడ ఎంత నరకం అనుభవిస్తున్నాడో, వెన్నెల అంతకంటే 100 రెట్లు నరకాన్ని అక్కడ అనుభవిస్తుందని అతనికి ఇప్పుడే అర్థమైంది. ఆ తర్వాత ఏమైంది తాతగారు అని ఏడుస్తూనే అడిగాడు. అప్పుల వాళ్ళ బాధ తట్టుకోలేక విశ్వనాథం గారి వైద్యానికి ఇంకా డబ్బులు అవసరం అవటంతో ఆ ఇల్లు అమ్మేశారు. ఆ ఇంటి మీద వచ్చిన డబ్బుతో అప్పులు తీర్చి ఏదో మారుమూల పల్లెటూరికి వెళ్ళిపోయారు. వెన్నెల డిగ్రీ చదువుకుంది కదా, అక్కడ ఏదో స్కూల్లో టీచర్గా చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుందట. ఆ పిల్ల ఎంత కష్టపడుతుందో, ఆడపిల్లకు ఎంతటి అన్యాయం జరిగిందో కదా అని ఈ వీధిలో అందరూ ఇప్పటికీ బాధపడుతూ ఉంటారు అని ముగించాడు తాతయ్య. సూర్యకి ఊపిరాడడం లేదు.
గుండెని ఎవరో రంపంతో కోస్తూ ఉన్నట్టుగా ఉంది నొప్పి. తన ప్రాణమైన వెన్నెల, తన కోసం ఆ పసుపు తాడును కళ్ళకద్దుకున్న వెన్నెల, ఒక భర్తగా తాను రక్షించుకోవాల్సిన వెన్నెల, ఇప్పుడు ఒక దిక్కుమాలిన పల్లెటూరులో కుటుంబం కోసం ఒక కూలీలా కష్టపడుతున్న నిజాన్ని అతను జీర్ణించుకోలేకపోతున్నాడు. వెన్నెల, ఎంత మోసం చేశాను నిన్ను. నువ్వు సుఖంగా ఉన్నావన్న భ్రమలో నిన్ను వెతకడం మానేసి ఎంతటి పాపం చేశాను. నా కుటుంబ కష్టాల కోసం నువ్వు నీ యవ్వనాన్ని బలిపెడుతున్నావు కదా. నన్ను క్షమించు వెన్నెల, నన్ను క్షమించు అంటూ నడివీధిలో ఆ గోదావరి గట్టున కూర్చుని చిన్నపిల్లాళ్ళ వెక్కి వెక్కి ఏడ్చాడు సూర్య. చాలాసేపు అలా ఏడ్చిన తర్వాత సూర్య ఒక నిర్ణయానికి వచ్చాడు. నేను తిరిగి హైదరాబాద్ వెళ్ళే ప్రసక్తే లేదు. నా వెన్నెల ఎక్కడ కష్టపడుతుందో ఆ పల్లెటూరు తెలుసుకుని ఆమె కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగి నా భార్యను నా ఇంటికి తీసుకెళ్లేదాకా నేను నిద్రపోను అని మనసులో గట్టిగా నిశ్చయించుకున్నాడు. కానీ ఆ పల్లెటూరు ఏంటో ఆ కిరాణా కొట్టు తాతకు తెలియదు. రాజమండ్రి చుట్టుపక్కల ఎన్నో వందల పల్లెటూర్లు ఉన్నాయి. ఎక్కడ వెతకాలి, ఎలా కనుక్కోవాలి? సూర్యకు ఏ దారి కనిపించడం లేదు. మధ్యాహ్నం సమయం అకస్మాత్తుగా ఆకాశం మబ్బులు పట్టి తీవ్రమైన వర్షం మొదలైంది. సూర్య రాజమండ్రి వీధుల్లో లక్ష్యం లేకుండా నడుస్తున్నాడు. వర్షం నుంచి తలదాచుకోవడానికి పక్కనే ఉన్న ఒక ఫోటో స్టూడియో షెడ్డు కిందకు వెళ్ళాడు. ఆ ఫోటో స్టూడియో చాలా పాతది. బయట అద్దాల బీరువాలో ఎన్నో పెళ్లి ఫోటోలు, ఫంక్షన్ల ఫోటోలు ప్రదర్శనకు పెట్టారు. సూర్య శూన్యంలోకి చూస్తూ వర్షం తగ్గుతుందేమో అని ఎదురు చూస్తున్నాడు. అప్రయత్నంగా అతని చూపు ఆ అద్దాల బీరువాలోని ఒక పెద్ద ఫ్రేమ్ చేసిన ఫోటో మీద పడింది. అదొక పెళ్లి ఫోటో. సన్నాయి మేళం, పూలదండలతో పెళ్లి కూతురు కూర్చుని ఉంది. ఆమె పక్కన ఆ పెళ్లి కూతురికి దిష్టి తీస్తూ ఉన్నట్టుగా ఒక మహిళ నిలబడి ఉంది. ఆ మహిళ ముఖం చూడగానే సూర్యగుండె ఒక్కసారిగా ఆగిపోయి మళ్ళీ రెట్టింపు వేగంతో కొట్టుకోవడం మొదలుపెట్టింది. పాలిపోయిన ముఖం, కళ్ళ కింద వలయాలు, పాత నూలు చీర. కానీ ఆ కళ్ళు, ఆ చూపు తన ప్రాణమైన వెన్నెలదే. అవును, అది పల్లవి పెళ్లి ఫోటో. పక్కన ఉన్నది వెన్నెలే. సూర్యకు పిచ్చెక్కినట్టయింది. వెన్నెలను అలా పరిస్థితిలో చూసేసరికి అతని కళ్ళల్లోంచి కన్నీళ్లు వర్షంలా కురుస్తున్నాయి. వెంటనే ఆ స్టూడియో తలుపులు గట్టిగా బాదాడు. లోపల ఉన్న ఫోటోగ్రాఫర్ తలుపు తీశాడు. సార్, ఈ ఫోటో ఎవరిది? ఇదెప్పుడు తీశారు అని వణుకుతున్న చేతులతో ఆ ఫోటోను చూపిస్తూ అడిగాడు సూర్య. ఫోటోగ్రాఫర్ ఆశ్చర్యంగా సూర్య వంక చూసి, అది నిన్నటి పెళ్లి ఫోటో బాబు. అమ్మాయి వాళ్ళు ఉండే ఊరికి వెళ్ళి నేనే కవర్ చేశాను. ఆ పక్కన ఉన్నది పెళ్లి కూతురు అక్క. పాపం, ఆవిడ అన్ని దగ్గరుండి చూసుకుంది. ఆవిడ భర్త ఎప్పుడు వదిలేసి వెళ్ళిపోయాడట. అప్పటినుంచి కుటుంబాన్ని ఆవిడే. ఆపండి అని గట్టిగా అరిచాడు సూర్య. అది నా భార్య, నా వెన్నెల. ఆ ఊరేంటో చెప్పండి సార్, దయచేసి చెప్పండి అంటూ ఆ ఫోటోగ్రాఫర్ చేతులు పట్టుకుని ప్రాధేయపడ్డాడు. ఫోటోగ్రాఫర్కు విషయం అర్థమై అతను లోపలికి వెళ్ళి తన డైరీ తీసుకొచ్చి పేజీలు తిప్పి ఒక ఊరి పేరు తీసి సూర్యకు చూపించాడు. రాజమండ్రికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న సీతానగరం మండలంలోని ఒక చిన్న పల్లెటూరు బాబు అది అంటూ ఆ అడ్రస్ చెప్పాడు. సూర్య చేతులు వణుకుతున్నాయి. వర్షం ఇంకా కురుస్తూనే ఉంది. తన 5 ఏళ్ల నిరీక్షణకు తెరబడబోతుంది. తన వెన్నెల జాడ దొరికింది. కానీ ఆ ఊరికి వెళ్తే వెన్నెల తన్ను ఏ రూపంలో చూస్తుంది? భర్త వదిలేశారని సమాజం నిందిస్తూ ఉంటే ఆ నిందలు మోస్తూ తన కోసం ఎదురు చూసిన ఆ ఇల్లాలు తనను క్షమిస్తుందాం? తన దరిద్ర పరిస్థితులను అర్థం చేసుకుంటుందాం? అడ్రస్ రాసుకున్న కాగితాన్ని గుండెలకు హత్తుకుని ఆ వర్షంలోని ఆ పల్లెటూరు వైపు పరుగులు తీశాడు సూర్య. ఆ ప్రయాణం ఇద్దరి జీవితాలను ఏ మలుపు తిప్పబోతుంది? 6 ఏళ్ల తర్వాత ఎదురుపడబోతున్నాం ఆ 2 హృదయాల కలయికలో కన్నీళ్లు ఉంటాయా, లేక నిందలు ఉంటాయో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.